జగనే సీఎం ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు 28వ డివిజన్లో న్యూ మిలిటరీ కాలనీ సచివాలయం ప్రాంగణం వద్ద డివిజన్ ఇన్ఛార్జ్ నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. జగన్ మోహన్ రెడ్డి కేవలం ప్రజలను నమ్ముకుని మాత్రమే పనిచేస్తారని, సీఎం అయ్యే అర్హత జగన్ కి తప్ప ఎవ్వరికీ లేదని తెలిపారు. పార్టీమారి జగన్ పై దుష్ప్రచారం కొందరు చేస్తున్నారని, అలాంటివారు మేకవన్నె పులులు అని, వారిని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంను ప్రశాంత నియోజకవర్గంగా మార్చేందుకు మన పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రూరల్లో మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చడం లేదు, ఆయనకి అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మహర్దశ మనకి అప్పుడు స్టార్ట్ అయింది. మహర్దశ అప్పుడు స్టార్ట్ అయ్యి 6 నెలల్లో 170 కోట్ల రూపాయలు ప్రతి వీధిలో, ఏ వీధిలో బాగలేకపోయినా కూడా, ఏ డివిజన్కు సంబంధించిన వీధులు ఏ బాగలేకపోయినా కూడా చేసిన వ్యక్తి మన అభివృద్ధి ప్రదాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఒక్కసారి ఆయనకి మీరందరూ కూడా ఇప్పుడు మన కేశవ నగర్ కాడి నుంచి న్యూ మిలిటరీ కాలనీ, శాంతినగర్ ఎన్ని రోడ్లు ఇచ్చిన క్యాండిడేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో ఒక 5 రోజుల నుంచి చాలా ఇబ్బందిగానే ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు సమ్మె జరుపుతున్నారు. ఈ సమ్మెకి మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఇంకా 2-3 నెలల్లో మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళకేదో వాళ్ళ యూనియన్ సంబంధించిన కొన్ని కారణాలు, ఆ కారణాలు ఉండబట్టి వాళ్ళు సమ్మెకు పోయినారు. సమ్మెకు పోయిన దాన్ని కూడా చేస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందర ఏం చేశారు వీళ్ళు? సమ్మెకు పోయినప్పుడు 2-3 రోజులు ఎవరైనా సరే మనం ఓపికగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనతోటే చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో అందరూ స్టేట్ లెవెల్లో పాలసీ కాబట్టి ఒక ఉద్యమం చేసుకొని, ఇప్పుడైతే మాకు 2-3 నెలలు ఉంది కాబట్టి ఏదో మా జగన్మోహన్ రెడ్డిని మేము అడిగితే కొన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. మెయిన్గా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది జగన్మోహన్ రెడ్డి ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టాడు అంటే, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నా బిడ్డలకి, మా తాతలకి, మా తాతలకి అందరికీ నేను ఇస్తున్నాను కదా, మా బిడ్డలకి అందరికీ ఇస్తున్నాను కదా, అక్క చెల్లెలకి అందరికీ ఇస్తున్నాను కదా, నేను అడిగేదానికి హక్కు ఉంది. నేను అడుగుతాను. నేను బాగలేదు చెప్తే, నాకు బాగలేదు అని చెప్తే నాకు డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. ఏమని? నాకు ఓటు వేయద్దు మీరు. ఈ విధంగా ఆయన ఈ ప్రోగ్రామ్ని ఈరోజు జనవరి 1కి మనకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన వాడు ఎవరు? మన సీఎం గారు. చెప్పినట్టుగానే ఇప్పుడు మీకు 3,000 రూపాయలు మీ చేతికి ఇస్తున్నాడు. ఏ సీఎం అయినా చెప్పితే అది గతంలో కానీ ఎప్పుడైనా కానీ 100, 200, 1000 అంతదాకే వచ్చింది. చెప్పింది చెప్పినట్టు చేసే సీఎం, ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా మీకు ఈ మాట మేము చెప్పుకోవాలని, ఆయనకి ముందు ఇంకా 2-3 నెలలే, 2 నెలలు 3 నెలలే మనకు ఉండేది. 2-3 నెలల్లో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఈ మాయ మాటలు ఇవన్నీ మీరు నమ్మొద్దు. వస్తారు, రకరకాలైన వేషాలతో వస్తారు. దానికి ఎటువంటి మీకు సందేహం పడలేదు. అయ్యా ఇది తగ్గిపోయింది, ఇది ఎక్కిపోయిందని. ముందర తెలియదమ్మా? 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి తెలియదా? అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరికి టికెట్ నీకు ఇవిటివే అసలు పెద్ద మీకు గొప్ప. అట్టాడిది యువకుడు అని చెప్పి మీకు అందరికి సీట్లు ఇస్తే ఈరోజు ఏవో చెప్పుకుంటూ ఈ కథలు చెప్పుకుంటూ ఏదేదో జరుపుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఇది, నన్ను డైరెక్ట్గా ప్రజలే ఓడించాలి తప్ప ఇట్లాంటి నాయకులు వాళ్ళు నన్ను ఎవరు ఓడించలేరు అనే కాన్సెప్ట్తో ఆయన ఇప్పుడు మీ అందరి మీద నమ్మకంతో ఏ పని చెప్పాడో, గతంలో ఏమేమి చెప్పాడో, ఏమి నవరత్నాల్లో ఏమేమి చెప్పాడో అవన్నీ ఈరోజు చేసి చూపిస్తున్నాడు. ఆయన చూపిస్తున్నాడా లేదమ్మా? తర్వాత ఎన్ని చెప్తారు ఇప్పుడు అల్లది ఫ్రీ అంట, ఇది ఫ్రీ అంట అని.
తర్వాత ఒక్కరు కూడా పట్టించుకోరు. మీ ఇళ్ళ దగ్గరికి వచ్చేవాడు లేదు. ఈరోజు వాలంటరీ వ్యవస్థే పెట్టకుండా ఉంటే మీరు ఎంఆర్ ఆఫీసో ఆర్డీఓ ఆఫీసో లేకపోతే ఇంకో ఆఫీసో మీరు తిరగలుగుతారా అని మీ సభాముఖంగా చెప్తున్నాను. వాలంటరీ వ్యవస్థ అనేది రాజకీయంగా మాకు సరే 100 ఉండొచ్చు. వాలంటరీ వ్యవస్థ అనేది మీకు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ పథకం అనౌన్స్ చేశాడో ఆ పథకాన్ని మీ దగ్గరికి అప్పటికప్పుడు ఆయన సాయంత్రం చేస్తే పొద్దునకల్లా మీ ఇంటి ముందర వచ్చి చెప్పేవాళ్ళు వాలంటీర్స్. ఆ సేవ, వాళ్ళ సేవ నిజంగా అందరం కూడా కొనియాడాలమ్మా. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు అందరినీ వదిలిపెట్టి మనకు ఆ పార్ట్ ఆఫ్ ఇదిలో బ్రహ్మాండంగా చేస్తున్నారని అంటే వాలంటీర్లకి ఎప్పుడు మనం రుణపడి ఉండాలని మీ సభాముఖంగా చెప్తున్నాను. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డికి పెద్దోళ్ళు అంటే కాదు, ఆయనకి మధ్య తరగతి లో క్లాస్ అందరినీ ప్రతి ఒక్కరిని మేము కలవాలి, నేను చెయ్యాలి, నేను చెప్పింది వాళ్ళకి ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందాలి అనే ధ్యేయంతో ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడో అన్ని కష్టాలు పడి మనకి ఒక జిల్లా కాదు కదా, మన నెల్లూరు జిల్లా కాదు కదా, మొత్తం 23 నుంచి 28 జిల్లాల దాకా చేస్తున్నారు. 28 జిల్లాలకి సాటిగా అతను చెప్పింది ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. రేపు వస్తారు అందరూ, రేపు వచ్చి ఏం చెప్తారు, అబ్బా అటు అయిపోయింది నేను అలా చేసేస్తాను ఇక్కడ చేసేస్తానని. ఈయన ఎవరు పట్టించుకోరమ్మా. మాట మీద నిలబడే వ్యక్తి ఓన్లీ బికాజ్ ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవడు నిలబడ్డు. రాజకీయాలకి అతను రాజకీయ నాయకులకి ఎటువంటి పరిస్థితుల్లో పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వడు. అతను చేసిన సంక్షేమ పథకాలు వాలంటీర్లు పెట్టుకొని అడ్మిన్స్ ద్వారా వెల్ఫేర్స్ ద్వారా మీకు సంక్షేమ పథకాలు అందించే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప నాకు తెలిసి ఎవరు లేరు. ఈ కూడికలు తీసేసి 2 నుంచి 3 చేస్తారు, 1 తీస్తారు, ఇది అయిపోయింది అది అయిపోయింది. ఈ అయిపోయిన సంగతి మీకు తెలీదా? అయిపోయిన సంగతి మీకు తెలీదా? ఎన్ని ఇప్పుడు తెలిసినాయా? మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు? మీరు గెలిచిన తర్వాత మీరు మాట్లాడింది అదే ముందర మాట్లాడొచ్చు కదా, ముందరనే మాట్లాడి ఇది అని చెప్పొచ్చు కదా, చెప్పరు. వాళ్ళ పార్టీకి వచ్చిన తర్వాత ఆ పార్టీనికి ఏం చేసుకున్న దానికి ఏదేదో మాట్లాడుతుంటారు. అందుకని అవతాతలకు మరొక్కసారి మీ అందరికీ కూడా ఆయన నమ్ముకుంది మిమ్మల్ని తప్ప ఎవరిని నమ్ముకోలేదు, ఏ రాజకీయ నాయకుడిని నమ్ముకోలేదు. ఒక రాజకీయ నాయకుడిని పెడతాడు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు అమితమైన సౌమ్యుడు. రౌడీజం అనే పదానికి తీసి పక్కన పారేస్తాడు. ఏదైనా పెద్దలుంటే ఆ పెద్దలకు ఉండే సంస్కారం, ఆ కథ వేరేగా ఉంటుంది. అందుకని నేను చెప్పేదంటే ఒక్కసారి మీరు అందరూ కూడా మా అవ్వాతాతలు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పేది కాదు, మీరు ఒక్కసారి ఆయనే చెప్తున్నాడు, సీఎం గారే చెప్తున్నారు. ఏమని? నేను చేసిన పథకాలు ఇన్నున్నాయి, మీరు నచ్చితేనే నాకు ఓటేయండి అని డైరెక్ట్గా చెప్పిన ఘనత ఆయనకే. భారతదేశంలో ఒకే ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు ఈ విధంగా చెప్పేవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు.